102వ కీర్తన 102వ కీర్తనలో కొన్ని మాటలు దైవధ్యానం చేద్దాం. 102వ కీర్తన 24వ చరణాన్ని చదువుకుందాం. 102వ కీర్తన 24వ చరణంలో ఇలాగు రాయబడి ఉంది. నేను ఇలాగు మనవి చేసితిని, నా దేవా, నా దినముల మధ్య నన్ను కొనిపోకుము. నీ సంవత్సరములు తరతరములుండును. ఆది యందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. ప్రారంభించేద్దాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మహిమా ఘనత ప్రభావాలు పొందండి. నాతోనూ మాతో మాట్లాడి మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. దుఃఖములో ప్రాణము సకించిన నాడు యెహోవా సన్నిధిన పెట్టిన మొర్ర అని ఉంది అక్కడ. దుఃఖములో ప్రాణం ఏమైందంట? సొక్కిన నాడు. దుఃఖము చేత ప్రాణము చొక్కిన నాడు యెహోవా సన్నిధిన పెట్టిన మొర్ర అని చిన్న అక్షరాల్లో రాయబడి ఉంది. ప్రాణం చుక్కింది, అలిసిపోయింది, సొమ్మసిల్లిపోయింది, బాధగా ఉంది, వేదనలో ఉన్నాడు, దిక్కుదోసిన పరిస్థితుల్లో ఉన్నాడు. ఎవరికి చెప్పుకోవాలంటే చుట్టుపక్కల ఎవరు లేరు. ఇకేం చేయాలి? సాధారణ మనుషులు అయితే ఏం చేస్తారంటే, ఈ రోజుల్లో చాలామంది చేస్తున్నటువంటి పనులు, వస్తున్నటువంటి వార్తలు, ఏమీ తోచని పరిస్థితిలో, దిక్కుదోసిన పరిస్థితిలో, పానము అలిసిపోయి చొక్కిన పరిస్థితిలో ఉంటే ఇక వాళ్ళు తీసుకునే నిర్ణయం ఏంటంటే, ఇక బ్రతికి నేనేమి సాధించాలి, తను సాలిస్తే సరిపోద్ది, ఇక నేను ఎందుకు బ్రతకటము అని రకరకాలుగా సూసైడ్ చేసుకుంటుంటారు. రకరకాలుగా వారు ప్రాణాలు విడుస్తూ ఉంటారు. అంటే అది శుద్ధ తప్పు. దావీదు అలా చేయలేదు. కానీ ప్రాణము సొక్కినప్పుడు, అలసి సొమ్మసిల్లినప్పుడు, ఎవరికి చెప్పాలో ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో దావీదుకు ఆ సమస్య వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలో వారి దగ్గరికి వెళ్ళాడు. ఎవరికి చెప్పుకోవాలో వారికి చెప్పుకున్నాడు. ఎవరు ఆ సమస్యకు పరిష్కారం చేస్తారో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు ఆ వ్యక్తి పట్టించుకొని తన యొక్క పరిస్థితులన్నీ పరిగణలోకి తీసుకొని పరీక్షించి వాటికి పరిష్కారం చేసిన దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఈ రోజుల్లో చేయవలసిన పని ఏమిటంటే, ప్రాణము అలసిపోయినప్పుడు, చొక్కిపోయినప్పుడు, సొమ్మసిల్లినప్పుడు భయపడి దాక్కోవటం కాదు, భయపడి కృంగిపోవటం కాదు, భయపడి ఓడిపోవటం కాదు. అలా కాకుండా తన ప్రాణము సొక్కినప్పుడు, సొమ్మసిల్లినప్పుడు, ఎవరికి చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన చేసింది ఏంటంటే, దానికి పరిష్కారం చేసే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పాదాలు పట్టుకొని నా కన్నీటితో తడపాలి, ప్రార్థన చేయాలి, ఆయనే దీనికి పరిష్కారము, ఆయనే దీనికి జవాబు అని దేవుని సన్నిధిలో ఏం చేశాడు తెలుసా? మొర్ర పెట్టడానికి ఇష్టపడ్డాడు. నేను ఇలాగూ మనవి చేసితిని, నా దేవా, నా దినముల మధ్య నన్ను కొనిపోకుము. నీ సంవత్సరములు తరతరములుండును. నీ సంవత్సరం ఎన్ని రోజులు ఉంటుందంట? తరతరములు. నీ సంవత్సరములు తరతరములుండును. నన్ను కొనిపోవద్దు, నన్ను తీసుకుపోవద్దు. ఎప్పుడు ఈ మాట ఆడుతున్నాడు అంటే, సొమ్మసిల్లినప్పుడు, ప్రాణం సొక్కినప్పుడు,
ఇక నేను బ్రతికి వ్యర్థం అనుకున్నప్పుడు వెళ్ళవలసిన స్థలానికి వెళ్ళాడు. ఆ స్థలమే నజరేయుడైన యేసు ప్రభు స్థలము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ పై మాట కూడా చూసుకుంటే 3వ చరణంలో, నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలము కృంగజేసెను, నా దినములు కొద్దిపరిచెను, నేనిలాగూ మనవి చేసి తిని. ఎప్పుడు చేశాడు మనవి? తను కృంగినప్పుడు, తన దినములు కొద్దిపోయినప్పుడు, తన బలము కృంగినప్పుడు, తన దినములు కొద్దిపోయినప్పుడు, ఏమండి, తన ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలమును కొద్దిపరచెను. యాత్ర కొనసాగుతుంది, ప్రయాణం చేస్తూనే ఉన్నాడు, దేవునితో నడుస్తూనే ఉన్నాడు. కానీ ఎక్కడో దేవునికి ఆయనకు కాస్తంత గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చి దేవుణ్ణి కాస్త దూరం చేసుకున్నాడేమో. ఇప్పుడు హృదయమంత వేదన, కృంగుబాటు, హృదయమంత వేదన, కృంగుబాటు. ఇప్పుడు ఆ కృంగుబాటు నుండి మళ్ళీ తెప్పరిల్లాలి, ఆ కృంగుబాటు నుండి బయటపడాలి. బయటపడాలంటే ఎవరు ఆధారము, ఎవరు ఆదరణ, ఎవరున్నారు అంటే ఉన్నారు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఇంకా మనము కొన్ని విషయాలు చూస్తే దైవజనాంగమా, కృంగిపోయినప్పుడు ఓడిపోకుండా దేవుని సన్నిధానికి వచ్చి ఆ కృంగుబాటు నుంచి గెలిపించే దేవుడు ఉన్నాడని, ప్రాణం సొక్కినప్పుడు కృంగిపోకుండా దేవుని దగ్గర మొర్రపెట్టి జవాబులు పొందినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే దేవుని భక్తులు. 39వ వచ్చిన అధ్యాయము, 39వ అధ్యాయము కీర్తనకారుడు 39వ కీర్తనలో చూస్తే అక్కడ 4వ చరణంలో ఒక మాట కనపడుతుంది. 4వ చరణంలో, యెహోవా నా అంతము ఎట్లున్నదని, నా దినముల పరిమాణం ఎంతైనది నాకు తెలుపుము. ఏంటంట? యెహోవా నా అంతము ఎట్లుండునన్నది, యెహోవా నా దినములు ఎట్లుండునన్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. అంటే ఎన్ని రోజులు బ్రతకాలి, ఎంతవరకు నాకు నిర్ణయించావు నా బ్రతుకు దినములు, అది నాకు తెలుపు. నా దినముల ప్రమాణం నాకు తెలుపు. నువ్వు తెలియచేస్తే నేను వింటాను, నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతాను, నువ్వు చెబితే దాని ప్రకారం నేను నా మనసును సిద్ధపరచుకుంటాను అన్నట్లు నా దినముల ప్రమాణం ఎంతో నాకు తేటగా తెలుపుము అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నటువంటి ప్రార్థన యోధుడు, దైవజనుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరు ఈ ప్రార్థన చేసిందంటే దావీదు మహారాజు. నా దినముల పరిమాణము ఎంతైనది నాకు తెలియచేయమంటాడు. అంటే ఎన్ని రోజులు భూమి మీద బతకాలి, నా దినములు ఎన్ని దినాలను లెక్కించావు, నీ గ్రంథంలో ఎన్ని రోజులను రాశావు అని అది తెలుసుకోవటానికి దావీదు దేవుని పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. అందులోనే ఆ 13వ చరణం చూస్తే 39వ కీర్తనలో 13వ చరణంలో, నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నేను తెప్పరిల్లున్నట్లు నన్ను కోపముతో చూడకము. నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు, నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు, ఈ భూమిని విడిచి వెళ్ళిపోయి లేక పోక మునుపు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? భూమి మీద నేను ఉండగానే, నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు అంటే భూమి మీద నేను ఉన్నప్పుడు, ఈ భూమి మీద ప్రయాణం చేస్తున్నంతసేపు నా మీద కోపపడద్దు.
నేను వెళ్ళిపోయి లేకపోకమునుపు అంటాడు. నేను వెళ్ళిపోయి లేకపోకమునుపు నేను తెప్పరిల్లున్నట్లు నన్ను కోపముతో చూడకము. హల్లెలూయా. కోప్పడక నా మీద. ఎంతవరకు అంటే వెళ్ళిపోయి లేకపోయిన వరకు అంట. అంటే దాని అర్థం ఏంటి? భూమి మీద ఉన్నంతసేపు కోపించుకో. ఎందుకు ఈ మాట ఆడుతున్నాడు? ఎందుకు ఈ మాట పలుకుతున్నాడు? ఎందుకు ఈ మాట చెబుతున్నాడు? కీర్తనకారుడు దావీదు అంటే తనకొచ్చిన శ్రమలు అనేకములు, తనకొచ్చిన బాధలు అనేకములు, తన ప్రాణము చొక్కిపోయినది, సొమ్మసిల్లిపోయినది, ఉడికిపోయినది, మెత్తబారిపోయినది, బలహీనమైంది. ఇంకెవరికి చెప్పుకోలేక ఈ లోకస్తులు ఇంకెందుకు నేను బ్రతికిన బ్రతుకు సుఖమేముంది అని సూసైడ్ చేసుకునే పరిస్థితి వస్తాయి. చూసారా? అంతకంటే ఎక్కువ పరిస్థితులు దావీదుకు వచ్చినప్పుడు దావీదుకి ఒక ఆధారం దొరికింది. ఆ సమాధానం ఇచ్చే దేవుడు ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు అని అక్కడికి వెళ్ళి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నటువంటి దావీదు మహారాజు. హల్లెలూయా. ఇదే మాట 118వ కీర్తనలో ఒక మాట ప్రార్థన చేస్తాడు. 118వ కీర్తనలో దావీదు మహారాజు ఏమని ప్రార్థన చేస్తాడు చూడండి. 118వ కీర్తనలో ఆ 17వ చరణాన్ని చూడగలం మనం. 17వ చరణంలో ఏమంటాడంటే, నేను చావను, సజీవుడైన యెహోవా క్రియలను వివరించదను. ఏమంటాడు? నేను చచ్చిపోను. ఎందుకో తెలుసా? నా దినములు దేవుడు లెక్కించాడు. అది దేవుడిని అడిగాను, దేవుడు నాకు చెప్పాడు. ఇప్పుడే చనిపోను. చనిపోకుండా ఏం చేస్తాడంట? సజీవుడై బ్రతికి యెహోవా క్రియలను వివరిస్తాడంట. హల్లెలూయా. యెహోవాను గురించి చెబుతాడంట. యెహోవా వాక్యం ప్రకటిస్తాడంట. యెహోవా ఇచ్చిన దర్శనాన్ని ప్రకటిస్తాడంట. యెహోవా భూమి మీద తన ప్రజలకు ఏమి చేయబోతున్నాడో ప్రకటిస్తాడంట. నేను చనిపోను, నేను సావను, సజీవుడనై యెహోవా క్రియలను వివరించదను అని కీర్తనకారుడు తెలియచేస్తున్నాడు. ఎందుకు వివరించాలి అంటే, ఈ లోక సంబంధమైన దేవత దుష్టుడు ఎవరిని మృంగుదమా అని గర్జించు సింహం వలె చూస్తున్నాడు. ఆ చూస్తున్నటువంటి ఆ సందర్భంలో ఈ విశ్వాసులు, దేవుని పిల్లలు చేయవలసిన పని ఏమిటంటే, అది గమనించి దేవుని మీద ఆధారపడి దుష్టుణ్ణి ఎదిరించాలి, గద్దించాలి, దుష్టుని యొక్క విషకోరలు విరగొట్టాలి అని లేఖనము సాక్ష్యమిచ్చుచున్నది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో చూస్తే దైవజనమ 8వ వచనము, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదుమా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. ఎవరు మృంగుదుమా అని. గర్జించు సింహం వలె. వాడు సింహం కాదు, వలె. ఆ పాత్ర తీసుకున్నాడు అంతే. ఆ గంభీరత్వాన్ని వీడు ప్రదర్శించుతూ నేనే సింహం వలె ఉన్నాను చూడండి అని చెప్పుకున్నాడు. వాడు సింహం కాదు. యూదాగోత్రం సింహం. ఈడేం గర్జించు సింహం వలె ఉన్నాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే యెహోవా మీద అనుకోవాలి, దేవుని మీద అనుకోవాలి, ఆయన సన్నిధిలో మొర్ర పెట్టాలి. మనం మొర్ర పెడితే ఆయన వింటాడు అని లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది. ఇంకా కిందికి వస్తే ఏముందంటే, వాడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదుమా అని ఎదుగుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులైన వారిని ఎదిరించుడి.
మళ్ళీ చదువు. విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. ఎవరిని ఎదిరించాలి అంటే గర్జించు సింహమును. విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. వాడు ఎవరంటే తరుముతున్న వాడిని, వెనకాల వస్తున్న వాడిని. మీరు ధైర్యం తెచ్చుకొని మీరేమై ఉన్నారు, మీ స్థితిగతులు ఏమై ఉన్నాయో, మీలో ఉన్నవాడు ఎంత గొప్పవాడో గమనించి వాడిని ఎదిరించండి, పారిపోకండి అని లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది. విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనే దిగి వస్తాడు మీ దగ్గరికి. ఎందుకో తెలుసా? భయాలన్నీ తొలగిపోతాయి. భయాలన్నీ తొలగిపోయి, భయాలన్నీ మట్టుమాయమైపోయి, ఆయన చేసే పని ఏమిటి అంటే మీకు బలమునివ్వటానికి, మీకు శక్తినివ్వటానికి ఆయన దిగి వస్తాడు. ఆయన వస్తాడు. ఏమంటాడు? విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. తన నిత్య మహిమనకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. స్థిరంగా ఉంచుతాడు, బలపరుస్తాడు, మీకు ధైర్యం ఇస్తాడు. కాబట్టి మీరేం చేయాలంటే ఈ దినముల పరిమాణం గురించి, నేను బ్రతికుండగా నీ పని చేయాలి, నేను భూమి మీద బ్రతికుంటే నీ పని చేసేవాడిని కావాలి, నీ పని చేసే వ్యక్తిని కావాలి. నీ పని చేయకుండా నేను భోజనం కూడా చేయను కదా, నీ పని నాకు ఆహారంగా తీసుకున్నాను, నీ పని నాకు బ్రతుకగా తీసుకున్నాను అని ఎవరైతే దేవుని సన్నిధానంలో మరి ప్రార్థన చేస్తారో, మరి వారు మరణించే స్థితిలో ఉన్నా సరే దేవుని పని కొరకు వాళ్ళు అవసరమైతే తిరిగి బ్రతికిస్తాడు. హల్లెలూయా. నా జీవితంలో నన్ను బ్రతికించాడు 2 సార్లు, 1కి 2 సార్లు దెబ్బతిన్నాను. ఈరోజు ఈ గొంతుకి ఇంత దెబ్బతింటానికి కారణం ఏంటంటే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుండి ఏమండి ఇక రక్తమంతా ఒలికిపోయి వేరే రక్తాలు కూడా ఎక్కించడం వలన ఆరోగ్యమంతా కాస్తంత ఇబ్బంది పడి అలాగే స్వరపీఠకి కూడా మారిపోయింది. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, ప్రాబ్లం లేదు. దేవుని కొరకు పని చేయడానికి ఆరోగ్యం అయితే ఉంది, కాకపోతే గొంతు కాస్త ఇబ్బంది పెడుతుంటుంది. ఎందుకు అంటే ఆయన చనిపోనివ్వలేదు, బ్రతికించాడు, సజీవుడుగా ఉంచాడు, ఆయన పని చేయటానికి స్థిరపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ యొక్క పని అంటే ఆయన మీద ఆధారపడి నేను సావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరిస్తానని కోరుకుంటే ఖచ్చితంగా ఆయన ప్రణాళిక నెరవేర్చడానికి, ఆయన చిత్తం నెరవేర్చడానికి వారిని సజీవులుగా బ్రతికిస్తాడు. హల్లెలూయా. మీరు స్థిరపడి ఉండండి అని లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది. హల్లెలూయా. ఏబు భక్తుడు కూడా ఒక సాక్ష్యం ఇస్తాడు. చూడండి, ఏబు గ్రంథము 3వ అధ్యాయంలో చూస్తే, ఏబు గ్రంథము 3వ అధ్యాయంలో చూస్తే అక్కడ మనకు ఒక మాట కనపడుతుంది. 25వ వచనంలో ఏమని రాయబడిందంటే 3వ అధ్యాయం 28వ వచనంలో, ఏది వచ్చునని నేను బహుగా భయపడుతును అదే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చున్నది. అంటే ఒక విశ్వాసి ఏం చేయాలి తెలుసా? ఒక విశ్వాసి ఏం చేయాలి? అయ్య బాబోయ్, నేను ఈ పని చేయలేనేమో. ప్రాముఖ్యంగా ఎప్పుడు వస్తుందండి బాధలు? సంపూర్ణ రాత్రి ప్రార్థన ఇప్పుడు వస్తుంది.
అమ్మో నేను ప్రార్థన చేయలేనేమో, నిద్రగాయలేనేమో అనుకుంటూ వస్తే నిజంగాను నిద్రగాయలేవు. నిద్రాత్మ నీ మీద దాడి చేస్తుంటుంది. అలాగే ఏ రోగమైన వస్తుందేమో, ఏ జబ్బైనా వస్తుందేమో, ఏ ఆర్థిక లోటు వస్తుందేమో, ఏ కష్టమైన వస్తుందేమో అని భయపడుతూ ఉంటే అదే నీ మీదకి వస్తుందంట. లేదంటే నేను చనిపోతానేమో అని భయపడితే అదే నీ మీదకి వస్తుందంట. అలా భయపడకుండా దావీదు ఏమన్నా తెలుసా? నేను చావను, సజీవుడునై యెహోవా క్రియలను వివరించేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఏబు భక్తుడు తెలియజేస్తున్న మాట ఏంటి తెలుసా? ఒరే బాబు, నేను దేవుని పని చేయడానికి ఎక్కువ రోజులు బ్రతుకుతాను అనుకో, అదే నీకు వర్తిస్తుంది. లేదా నేను బ్రతకనేమో అనుకోక అదే నీ మీనికి వచ్చేస్తుంది. నీకు భీతి పుట్టిస్తుంది, నీకు భయం పుట్టిస్తుంది, నిన్ను అణిచివేస్తుంది అని ఏబు గ్రంథం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటలు. ఏది వచ్చునని నేను బహుగా భయపడితునో అదే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చుచున్నది. కాబట్టి భయపడే విశ్వాసులుగా ఉండకూడదు. అయ్యో ఏం జరుగుద్దని భయపడకూడదు. ఏమి జరిగినా పాట ఉంది కదా, ఏమని పాట? ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడిగినా ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై, ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై, ఈ లోకమంతయు నన్ను విడచిన, ఈ లోకమంతయు నన్ను విడచి నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. హల్లెలూయా. ఒక అతనంట దేవుని దగ్గర ఎన్నెన్నో కార్యాలు జరుగుతాయని వచ్చాడంట. దేవుడి దగ్గరికి వస్తే కష్టాలు తొలగిపోతాయి, దేవుడి దగ్గరికి వస్తే అప్పులు తీరిపోతాయి, దేవుడి దగ్గరికి వస్తే జ్వరం రాదు, తలనొప్పి రాదు, దేవుడి దగ్గరికి వస్తే ఏమి రాదు, దేవుడి దగ్గరికి వస్తే అన్నీ మేళ్ళే కలుగుతాయంట అని వచ్చాడంట. వచ్చి ఈ పాట పాడుతుంటే విన్నాడంట. ఈ పాట పాడుతుంటే ఎంతవరకు విన్నాడు? పూర్తిగా పాఠం తినలా, ఆ చరణం వరకు విన్నాడంట. ఇన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా అనే ఊరికి విన్నాడంట. ఇని ఎంత పొరపాటు చేశాను నేను, అయ్యయ్యో ఎంత తప్పు చేశాను నేను, ఈయనేదో చేస్తాడని వస్తే ఈయన అలా చేయడంట. ఈయన ఏం చేస్తాడు తెలుసా? ఇన్ని అడిగినా, ఏమి తలుసుకున్నా, ఏమి కోరుకున్నా, ఏమి మృక్కుకున్నా ఆయన చిత్తమే చేస్తాడంట. మనం కోరుకుంది చేయడంటే నిలిపాడంట. ఆ కింద లైన్ కూడా వినాలి కదా. ఆ కింద లైన్ అంటే ఆ సెకండ్ స్టెప్లో ఏముందో చూస్తే కాస్త అర్థమయ్యేది. సెకండ్ స్టెప్లో ఏమైంది? ఆపదలు నన్ను ఇన్ని అంటి ఉన్నా నీవు నాకు కాపరివి, ఈ లోకమంతయు నన్ను విడిచినా నీ నుండి వేరు చేయలేము. ఆ మాట వినకుండా ఆ పల్లవిని మందిరాన్ని విడిచి వెళ్ళిపోయాడంట. ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారు, భయపడే వాళ్ళు ఉంటారు. అయితే లేఖనం ఏం చెబుతుంది తెలుసా? ఏది నువ్వు భయపడతావు అది నీ మీదకి వస్తుంది, జాగ్రత్త సుమి అని లేఖనము హెచ్చరించుచున్నది. లేఖనం ఏం చేస్తుంది? హెచ్చరించుచున్నది. చూడండి, మళ్ళీ కీర్తనకు వచ్చేయండి.
రెండో కీర్తనలోనే, ఆ 102 కీర్తనలోనే మనం జాగ్రత్తగా ఆలోచిస్తే అక్కడేం చెబుతుంది లేఖనము అంటే 23వ వచనములో, నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలము కృంగజేసెను, నా దినములు కొద్దిపరిచెను. ఈయన ప్రయాణం చేస్తున్నాడు. ఏ ప్రయాణము? జీవిత ప్రయాణం. లోకంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు, నడుస్తున్నాడు, జీవనశైలి సాగిస్తూ ఉన్నాడు. సాగిస్తున్నటువంటి ఆ సందర్భంలో ఈయనకున్న బలమంతా ఏమైపోయింది? కృంగిపోయినది. నా బలము కృంగజేసెను, నా దినములు కొద్దిపరిచిన వెంటనే ఏం చేశాడు తెలుసా? నేను ఇలాగు మనవి చేసి తిని, నా దేవా, నా దినముల మధ్య నన్ను కొనిపోకుము దేవా, నీ సంవత్సరములు తరతరములుండును. నీ సంవత్సరం ఎన్ని ఉంటాయంట? తరతరములు ఉంటాయి. కాబట్టి నాకు కావలసిన బలము, నాకు కావలసిన ఆరోగ్యము, నాకు కావలసిన శక్తి, నిన్ను గణపరచుటకు కావలసినటువంటి ప్రతిదీ నాకు దయచే ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ఎవరైనా అంటే దావీదు మహారాజు. అపోస్తలుడైన పౌలు భక్తుడు ఒక మాట చెబుతాడు చూడండి. కొరింథీయులకు రాసినటువంటి అపోస్తలుడైన పౌలు భక్తుడు ఒక మాట చెబుతున్నాడు. కొరింథీ పత్రిక 2వ పత్రిక, కొరింథీయుల పత్రిక ఆ 2వ పత్రికలో 1వ అధ్యాయము 8వ వచనము ఒక్కసారి చదువుకుంటే అక్కడ ఏముందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 8వ వచనం, సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండా మాకిష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదమన్న నమ్మకం లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోయాము కానీ దేవుణ్ణి విడిచిపెట్టలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కృంగిపోయాము కానీ దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఎందుకో తెలుసా? ఎన్నో శ్రమలు కలిగాయి, ఎన్నో బాధలు కలిగాయి, ఎన్నో కష్టాలు కలిగాయి. వాటిని మేము లెక్క చేయకుండా వచ్చాం. మీరు అనుకుంటారు, కొరింథీయులారా, శ్రమ కలిగితే దేవుడు లేడనుకుంటారు, కష్టం వస్తే దేవుడు లేడనుకుంటారు, మీరు రోగం వస్తే దేవుడు లేడనుకుంటారు, మీరు అద్భుతాలు జరగకపోతే దేవుడు లేడనుకుంటారు. కాదు, ఆయన ఒక నిర్ణయాన్ని కలిగి ఉన్నాడు. ఆయన నిర్ణయం ప్రకారమే కాలము ప్రయాణం చేయాలి. మన జీవితంలో కొన్ని అద్భుతాలు ఆయన నిర్ణయం ప్రకారమే జరగాలి. అనేక అంశాలు మేము కృంగిపోయాము, ఇబ్బంది పడ్డాము, కానీ మేము దడియలేదు, భయపడలేదు. మేము దేవుని పని వదిలేసి ఎటు వెళ్ళిపోలేదు. నాకు చేతకాదులను చేతులు పట్టుకొని కూర్చోలేదు. ఏం చేశారు అంటే, వారు దినదినము కష్టాల్లో నష్టాల్లో ప్రయాణం చేస్తూ వాళ్ళు ఏం సాక్ష్యం ఇచ్చారు తెలుసా? పౌలు ఏం సాక్ష్యం తెలుసా? సంపన్న స్థితిలో ఉండుట ఎరుగుదును, దీన స్థితిలో ఉండుట ఎరుగుదును, కలిమిలో ఉండుట ఎరుగుదును, లేమిలో ఉండుట ఎరుగుదును. ఏ స్థితి అయినా పర్వాలేదు, నువ్వు లేకపోతే నేను పేదోన్ని అవుతాను. ఈ లోకంలో ఉన్నటువంటి డబ్బు ధనము స్థితులు వస్తుంటే పోతుంటాయి, తర్వాత అయినా ఎంట రావు. నీవు రాకపోతే, నీవు లేకపోతే నేనేమైపోదును అంటాడు అపోస్తలుడైన పౌలు భక్తుడు. కాబట్టి మీకు ఈ విషయం తెలియాలి. నేనేదో ఈరోజు పచ్చగా ఉన్నాను అనుకుంటున్నారేమో. ఈరోజు పౌలన్నంటే అందరూ పడిచేస్తున్నారు అనుకుంటున్నారేమో. నా పరిస్థితి ఏంటి తెలుసా? క్రీస్తుతో నడువును నేర్చుకున్నాను, క్రీస్తు నాతో కలిసి నన్ను నడిపిస్తున్నాడు. ఈ స్థితి మీరు సంపాదించుకోవాలి. అన్ని స్థితులు నాకు తెలుసు, అన్నిటిని దేవుడు నాకు పరీక్ష పెట్టినప్పుడు నేను సహించి వహించాను అంటాడు. అందుకే తిమోతి, మీరు చేయవలసిన పని తెలుసా? మీరు కొన్ని విషయాల్లో సహిస్తే
ఏలుబడి చేస్తారు. హల్లెలూయా. మీరు సహిస్తే, మీరు కొన్ని విషయాలను అర్థం చేసుకొని, నా దేవుని కొరకు నేను ఓర్చుకుంటాను, నా దేవుని కొరకు నేను భరిస్తాను, ఏదైనా నాకు పర్వాలేదు, నా దేవుడు కావాలి అని ఎవరైతే అనుకుంటారో వారు ఆశీర్వదించబడతారు. పౌలు ఆశీర్వదించబడి ఆధ్యాత్మిక ఆశీర్వాదకరానికి కారకుడయ్యాడు. పౌలు పేరు ఏంటి తెలుసా? పరిశుద్ధ పౌలు. బహుశా ఆ పేరు ఎవరికి రాలేదు. పౌలు పేరేంటి? పరిశుద్ధ పౌలు. పరిశుద్ధ పౌలుగా ఎంచబడ్డాడు. కాబట్టి దైవజనాంగమా, పౌలు ఇస్తున్నటువంటి సాక్ష్యమది. కాబట్టి మనం చేయవలసిన పని ఏంటంటే, అటువంటి దేవుని మాటలను మనము జాగ్రత్తగా ధ్యానం చేస్తూ, ఇప్పుడేం చేయాలి తెలుసా? ప్రభువా, బలహీన స్థితిలోను బలమున్న స్థితిలోను అన్ని స్థితులు మీయే కాబట్టి నన్ను విడిచిపెట్టొద్దు. నాకు ఏ స్థితి వచ్చినా పర్వాలేదు, ఆ స్థితిలో నన్ను విడిచిపెట్టక వెళ్ళాలి. అంటే ఏమి చేయాలో తెలుసా? ఆయన మన కొరకు నిర్ణయించిన ఆ పనిని చేయాలి. ఎందుకు తెలుసా? తన పిల్లలు రక్త మాంసం గలవారైనందున ఆ ప్రకారం ఆయన రక్తాన్ని మాంసం ధరించుకొని భూలోకానికి వచ్చి తన పిల్లల కొరకు ప్రాణం పెట్టిన వ్యక్తి ఎవరంటే ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ యేసును తలస్తూ దినదినము ముందుకెళ్ళాలి. మరొక మాట చూసి మనం ఈ కార్యక్రమాన్ని వాక్య పరిచర్యను ముగించుకొని ప్రార్థనలోకి వెళ్దాం. 33వ కీర్తన తీయండి. 33వ కీర్తనలో ఒక మాట లేఖనము సాక్ష్యం ఇస్తున్నమాట. 33వ కీర్తన 18వ చరణంలో ఉన్నటువంటి మాట ఏంటంటే, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారి మీదను నిలుచుచున్నది. హల్లెలూయా. ఎవరి దృష్టి అండి? యెహోవా దృష్టి. యేసయ్య కను దృష్టి, యేసయ్య కనులు. కృప కొరకు కనిపెట్టి, తప్పింపబడటానికి ఎవరు కనిపెట్టి ప్రార్థన చేస్తారో వారి దగ్గరికి ఆయన దిగి వస్తాడు, కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. కాబట్టి రండి ప్రియ దైవజనమ, మూలవాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న సమయం చాలా పరిగెడుతుంది. కాబట్టి అందుకే దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తుంది తెలుసా? నేను ఇలాగూ మనవి చేసి తిని, నా దేవా, నా దినముల మధ్య నన్ను కొనిపోకుము. ఎందుకని కొనిపోవద్దు అంటే, నీ పని చేయటం నేను ఇంకా ఆశపడుతున్నాను. మధ్యలో కొనిపోడితే నాకు అప్పగించిన పని సంపూర్ణం జరగదు. ఆ పని పూర్తి చేసినప్పుడు చేసుకుపో ప్రభువా అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు దేవుని పని చేయటానికి నేను ఎన్నుకున్నాడు. దేవుని పని దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, ప్రాణం ఉండగానే ప్రభువుని నమ్ముకోవాలి. ఇదిగో ఈ సమయం ఉండగానే దేవుని పని చక్క చేసేయాలి. చేతికి ఏ పని వస్తే ఆ పని దేవుని పని చేయాలి. చాలామందికి అదృష్టం లేదు, దేవుని పని చేసే అదృష్టం లేదండి. మీరు అనుకుంటారు అలా వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు దేవుని పని. పొరపాటున అనుకోకండి. అర్హత కావాలి. దానికి కూడా దేవుని పని చేయడానికి అర్హత కావాలి. దేవుడు అనుమతి ఇవ్వాలి. దేవుడు అనుమతిస్తేనే చేయగలరు. ఆయన ఇచ్చిన అనుమతిని సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేయకూడదు. కాబట్టి దావీదు బ్రతుకు దినముల్లో దేవుణ్ణి ప్రకటించాలనుకున్నాడు. దావీదు ఏం చేశాడు తెలుసా? తన జీవిత కాలమంతా దేవుని కొరకు జీవించుటకు ప్రయాణం చేశాడు. పౌలు కూడా దేవుని కొరకు బ్రతకాలనుకున్నాడు. తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. దేవుని సేవలోనే తన తల తీయబడింది, పౌలు యొక్క తల. కాబట్టి దైవజన్మ, ఈరోజు నీవు నేను మళ్ళీ ఏం కోరుకుంటున్నాడు ప్రభు అంటే, మనము కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు భయపడి చేతగాని వారిగా కృంగి ఉంటున్నావా? లేదా నేను పలానా రోజు చనిపోతానని ఏ డాక్టర్ చెబితే ఇక నేను ఎందుకు పనికిరాను అనుకుంటున్నావా? లేదు, నువ్వు దేనికి భయపడక నువ్వు ప్రార్థన చేయి. ఇదిగో ప్రభువా, నేను చచ్చిపోను, నేను చావను, సజీవుడనై ఉంటాను, నీ క్రియలు వివరిస్తానయ్యా, నా దినముల మధ్య నన్ను కొనిపోవద్దు. ఇదిగో తరతరముల నుండి నీ సంవత్సరములు ఉన్నాయి ప్రభువా, ఆ సంవత్సరంలోకి చేర్చు అంటే ఆయన ఏం చేస్తాడు తెలుసా?
ఆయన యుగ యుగాలు జీవించే సంవత్సరములు ఉన్నాయి. ఇక్కడైతే 60, 70, 80. కొంతమంది కొంచెం ఎక్కువ కూడా బ్రతుకుతున్నారు కండి. కొంతమంది త్వరగా ప్రభు తీసుకుంటున్నాడు. కానీ దేవుని ప్రణాళికలో ఎన్ని సంవత్సరాలు బ్రతికినా ఈ లోకంతో పోల్చుకోకుండా పరలోకములో ఆయన సంవత్సరాలు ఏమేమిటి? నిత్యము తరతరములు నిలిచి ఉంటాయి. కాబట్టి ఆ దేవుడిచ్చిన వాగ్దానం కొరకు ఆశపడుతూ ప్రార్థన చేద్దాం. రండి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి.